రెడ్డి నా మాటలు వక్రీకరించారని ఆయన పాపం వివరణ ఇచ్చుకున్నాడు. హిందూ దేవులపై తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయి నిరాశలో కూరుకుపోవడం వలన బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నది. ఓకే, డీసీసీ అధ్యక్షుల వర్క్షాప్లో తాను అంతర్గతంగా మాట్లాడిన విషయాలని ముందు వెనుక కట్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారు. అయితేనేమి ఏ విధంగానైనా తనకు ఉత్తర భారతంలో జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. హిందూ దేవుళ్ళు 3 కోట్ల మంది ఉన్నారని, ఈ దేవుళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం ప్రత్యేకత ఉంటుందని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా హిందూ సమాజం లాంటిదేనని, అందరూ ఒకే రకంగా ఉండరు, తాను జిల్లా అధ్యక్షులకు చెప్పినట్టు రేవంత్ వివరించారు. పార్టీ నేతగా ఎలా పనిచేయాలన్న విషయాన్ని సరళంగా వివరించేందుకు అందరికీ తెలిసిన అంశాన్ని ఉదాహరణగా చెప్పాను. రాష్ట్రంలో ప్రాధాన్యత కోల్పోతున్న బీజేపీ ఈ విషయాన్ని వక్రీకరించి భూతద్దంలో పెట్టి చూపించి వివాదాస్పదం చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. సో ఇది నిన్న ఆయన ఇచ్చిన వివరణ. ఆల్రెడీ ఎందుకంటే ఇది లొల్లి చేస్తారు అని ఒక వివరణ ఇచ్చుకున్నాడు. వివరణ ఇచ్చుకోకపోతే కూడా ఇంత అహంకారమో, మేము ఇంత లొల్లి చేస్తున్నా ఇవ్వట్లేదు అంటారని ఓ వివరణ అయితే ఇచ్చి పడేశారు. ఏంది అనేది ఇక్కడ మనం చదివినాం. సో ఈ హిందూ దేవుల గురించి ఆల్రెడీ నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాల గురించి నేను మాట్లాడినా అది అంతర్గత విషయం, ఏం పబ్లిక్ మీటింగ్లో మాట్లాడలేదు, ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడలేదు, అంతర్గతంగా మాట్లాడుకున్నా. ఈ అంతర్గతంగా మాట్లాడుకున్న దాన్ని తలాతోక కట్ చేసి బీజేపీ వాళ్ళు నిజంగానే వాళ్లకు ఇప్పుడు ఎందుకంటే అక్కడ డిపాజిట్ రాలేదు, ఉద్యమ పోరాటాలు లేవు, ప్రజా పోరాటాలు లేవు, ఉనికి పోరాటాలు చేయాలి. సో ఈ ఉనికి పోరాటాల కోసమే వాడుకుంటున్నానని రేవంత్ రెడ్డి చెప్పింది నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈ బీజేపీ వాళ్ళ ఏంది ఈ లొల్లి మీద, అది ఉత్త లొల్లి, జనానికి ఉపయోగపడే లొల్లి అయితే కాదు.